ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ మాజీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్ విచారణ జరుగుతుండగానే దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ బయట హల్చల్ సృష్టించారు. అయితే విచారణ అనంతరం దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరగడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివ్వెల మాధురి, వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ బయట ఆందోళనకు దిగారు. పోలీసుల జులుం నశించాలి, ఇది అన్యాయం అంటూ పోలీస్ స్టేషన్ బయట గట్టిగా నినాదాలు చేశారు దివ్వెల మాధురి. ప్రశ్నిస్తే లోపలేస్తారా, తప్పులను ప్రశ్నిస్తే ఇలా పోలీస్ స్టేషన్కి పిలిచి లోపల పెడతారా అంటూ పోలీసుల తీరుపైన దివ్వెల మాధురి తీవ్రంగా మండిపడ్డారు. మా ఆయనే ఇలా దొరికాడా, ఆయనకి ఏమైనా జరిగితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అంటూ పోలీసులను ఉద్దేశించి ఆమె హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు దివ్వెల మాధురితో పాటుగా దువ్వాడ శ్రీనివాస్ అనుచరులను కూడా అదుపులోకి తీసుకొని పరిస్థితిని శాంతపరిచారు. ఈ వెహికల్ ఎలా వెళ్తుంది, ఆ వెనకున్న దానిలో మా పిఏ ఉన్న గన్ మ్యాన్ ఒక 5-6 ఉన్నారు అంతే. 10 మందికి కూడా ఎలా చేయరా? 10 మందికి చెప్పలేదు. లేదు పంపించండి సార్, లేదా ఇక్కడే నిల్చుంటాను. మరి ఎందుకు? మీరు ఏం చేయాలంటే చేయండి. దీపోతాను ఇక్కడే. నేను మీ దగ్గర పొద్దున 11 గంటలు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టాడు. ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు ఈ కేసు మీద. ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. ఏం చేశాడని నేను సేఫ్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూడండి. స్టేషన్ లో ఉంచారు ఎంతసేపు? 3:30. ఏం స్టేట్మెంట్? నోటీస్ ఆల్రెడీ ఇచ్చారే. నోటీస్ 1 year బిఫోర్ ఇచ్చారే. ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టండి? కోర్టులో ప్రవేశపెట్టండి. మీరు కూడా విచారణ ఎంత బాగా చేస్తున్నారో మేము కూడా శాంతియుతంగా అంతే బాగా కూర్చుంటే అతను వచ్చినంత వరకు ఇక్కడే కూర్చుంటాం. ఇంకేమవుతుంది? అవును, అందుకే మాది మేము ప్రజలు ఎవరు మీరు ఎవరు రానివ్వట్లేదే స్టేషన్.